హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం. షాపింగ్లో కొన్ని వస్తువులు కొనాలి మా పిల్లలకి. మేమైతే ఈ హైపర్ మార్ట్ అనేది ఒక హైదరాబాద్లో ఉన్నది. అందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అందుకే మేము అక్కడికి వెళ్తే షాపింగ్ కూడా తొందరగా అయిపోతుంది. బడ్జెట్ కూడా బయట కంటే సేమ్ బయట లాగానే ఉంటుంది, తక్కువనే ఉంటుంది, 1 రూపీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వాలిటీగా ఉంటుంది, ఏదైనా క్వాలిటీగా ఉన్నది. అందుకే మేము అక్కడికి ఫస్ట్ టైమే వెళ్ళాను, మంచిగానే అనిపించింది. హైపర్ మార్ట్ అనేది చాలా పెద్దగా ఉంది, చూడ్డానికి ఒక రోజు మొత్తం సరిపోతుంది, అంత పెద్దగా ఉందన్నమాట. లోపలికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి ఎంట్రీ. మనం ఈ ఎంట్రీ ముందు అయితే ఇంత పెద్ద ప్లేస్ ఉంది, అక్కడ క్యాంటీన్ కూడా ఉంది తినడానికి. షాపింగ్ వెళ్ళి ఆకలి వేస్తే తినడానికి అది ఒక అదొక దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడైతే మేము ఎంట్రీ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. చాలా పెద్దగా ఉంది, అన్ని లైటింగ్స్, సాంగ్స్ బాగున్నది. అసలు మనకు ఇందులోకి ఏంటంటే ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ అయినా కూడా నేను ఎంతో కొంత వాళ్ళకే తీసుకోవాలి అనేది మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. వాళ్ళకు మాత్రమే తీసుకున్నాం మేము, ఏది ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. మా పాప కోసం 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఒకటి బ్రెడ్ ప్యాకెట్, ఇంకో రెండు బ్రెడ్ ప్యాకెట్లు తీసుకున్నాను అంతే. అంతకుమించి ఇంకేం ఖర్చు పెట్టలేదు. మళ్ళీ బయటకు వచ్చి దువ్వెన తీసుకున్నా, టిక్లీలు తీసుకున్నా. అక్కడ వాటికి ఎక్కువనే ఉంటుంది, లేడీస్కి సంబంధించినవి. రేట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, అందుకే మేము బయటనే తీసుకున్నాం అంతే తప్ప మిగతా ఏం తీసుకోలేదు. మాది ట్రాలీ చూసిర్రు కదా ఎంత ఖాళీగా ఉందో. అక్కడికి పోతే ఎంతోమంది ఉన్నాయి లేనివి అన్నీ కొనిస్తారు. కాకపోతే నేను ఏదైతే కొంటానో అది మాత్రమే కొంటా, ఎక్కువ ఏం కొనను. ఎందుకంటే ఇక అంత ఖర్చు అయిపోతుంది ఎందుకని. కొనాలనుకుంటే అన్నీ కొనవచ్చు, తినేటివి అన్నీ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఇది కావాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది. అది చూస్తేనైతే అసలు మనం అందులోకి వెళ్ళి బయటకు రావడం కష్టం. కానీ నాకు మాత్రమే సాధ్యమవుతుంది అది, ఎందుకంటే నేను కొన్నే వస్తువులు తీసుకుంటాయి. ఎప్పుడైనా అంతే. నేను ఈ మార్ట్ అనే కాదు, డీమార్ట్ అయినా, రిలయన్స్ మార్ట్ ఏదైనా అంతే. నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాను. మనకి ఏం అవసరం ఉన్నదో అవి మాత్రమే నేను తీసుకుంటా. చూడ్డానికి అయితే తిరుగుతా, అటు ఇటు మొత్తం షాపింగ్ మొత్తం తిరుగుతా. రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలనుకున్నా, బాగున్నాయి, నచ్చినాయి. కానీ 59 రూపీస్. ఇక ఎక్కువ ఉంటే మనం వాడుతూనే ఉంటాం, అవి పోతూనే ఉంటాయి. వాటికి డబ్బులు వేస్ట్ అనిపించింది, అందుకే నేను కొనలేదు. ఆల్రెడీ ఉన్నాయి కదా అని నేను కొనలేదు. చూడడం మాత్రమే. ఈ క్లిప్స్ అంటే మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా సరిపోతుంది, అవి పెట్టుకోకుండా అవసరం లేదని నేనైతే ప్రతిదీ ఒకటి చెక్ చేస్తున్నా అంతే తప్ప నేను కొనలేదు. ఇంకోటి ఇంకా బాగున్నాయి, 250 అన్నమాట. మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, బ్రాండెడ్, ఆగుతాయి, మంచిగా ఉంటాయి. కానీ ఎందుకు మనకు ఎంత ఖర్చు తగ్గించుకుంటామో అంత సేవ్ చేయొచ్చు అని నా ఉద్దేశంతో నేనైతే ఏం కొనలేదు. కానీ చూడనైతే చూసిన, అన్నీ బాగున్నాయని చూసిన, అంతటా తిరిగిన, అన్నీ చూసిన, నచ్చినాయి. కానీ ఏం కొనలేదు. వాళ్ళకైతే కొన్నా, మా పిల్లలకు కొన్నా. 3 డ్రెస్సెస్, వానికి 3 డ్రెస్సెస్ కొన్నా, మా అబ్బాయికి 3 డ్రెస్సెస్ కొన్నా, పాపకి 3 డ్రెస్సెస్ కొన్నా అంతే. అంతకుమించి నేనేం కొనలేదు. నెక్స్ట్ ఇంకా ఏమున్నది, బ్యాగ్స్ చూస్తాను. అంటే కొనడానికి కాదు, వెరైటీగా ఉంది అని చూస్తున్నా. నాకైతే అవైతే ఏం నచ్చలేదు. ఆ మోడల్స్ నాకు నచ్చాయి, నేను వేసుకోవాలంటే నాకు సెట్ కావు. ఇంకా ఇవి లగేజ్ బ్యాగ్స్ చూసిన, బాగున్నాయి. కానీ అవసరం లేదు కదా ప్రజెంట్ అని, ఉన్న దాంతో అడ్జస్ట్ అయితే అయిపోతుంది అనుకున్నా. వాటిని అయితే చూసిన. ఇంకా ఏముంది చూడ్డానికి, బ్యాంగిల్స్, లేడీస్కి బ్యాంగిల్స్ అంటే పిచ్చి. చూసిన, కొనలేదు. ఇంకా తర్వాత ఇలానే చూస్తూ మొత్తం షాపింగ్ మొత్తం తిరిగిన. చూడండి షాపింగ్లో ఎన్ని లైట్స్, వాటికి ఎంత ఖర్చు కావాలండి. పైననైతే ఎంత డెకరేషన్ చేసిందో తెలుసా, సూపర్ ఉంది అసలు షాపింగ్ మాత్రం. అంత మనీ ఎక్కడి నుంచి వస్తుందో ఇంకా, అంత క్రియేటివిటీ కూడా, వెరైటీ లైటింగ్స్, డిజైన్స్ పైన చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే. అలా చూస్తూ మళ్ళీ తీసుకోవద్దా అనేసి బ్యాంగిల్స్కి అయితే వచ్చిన మా పాప కోసం. కానీ సైజు చూద్దామంటే వాళ్ళు వద్దన్నారు. సైజు చూడండి ఎందుకని నేను వదిలేసిన, తీసుకోలేదు. కానీ బాగున్నాయి అవి, పాపకి బాగుంటుందని అవి తీసుకోవాలనేది అనిపించింది. కాకపోతే సైజు చూద్దామంటే వాళ్ళు వద్దన్నారు. అవి నాకు బాగా నచ్చినాయి. ఈ రెడ్, గ్రీన్ చాలా బాగున్నాయి. వాటికి ఎంతో తెలుసా, 160 రూపీస్ అన్నట్టు. డజన్ వస్తాయి, 160 రూపీస్.
చాలా బాగున్నాయి, నచ్చినాయి, పెట్టొచ్చు అనిపించింది. ఎందుకంటే అంత వెరైటీగా ఉంది కదా బ్యాంగిల్స్, రెగ్యులర్గా వేసుకునే వాటికంటే అవి డిఫరెంట్గా ఉంది, నాకు బాగా నచ్చినాయి. లాస్ట్కి వచ్చేసి రిటర్న్ అయినా. మళ్ళీ మా బాబు స్కూల్కి వచ్చినాం, అది గవర్నమెంట్ స్కూల్ హైదరాబాద్లో. మస్తు రష్ ఉన్నది, దాని ముందే అన్నీ కొనుక్కు తినేటివి అన్ని పిల్లలందరూ ఆగమాగం తిరుగుతున్నారు. ఇక మా వాడైతే అక్కడనే ఉంటానని ఫిక్స్ అయ్యిండు. 3 అవుతుంది, 3:30 వరకు ఇప్పుడే స్కూల్ ఇంకా క్లాసు స్టార్ట్ కాలేదు, మీరు తీసుకెళ్ళండి అని మాకు చెప్పిండు వాళ్ళ సార్లు. అప్పుడు మా బాబుని తీసుకొని 3:30 వరకు అయితే ఇంటికి బయలుదేరామన్నమాట. ఇదే గవర్నమెంట్ స్కూల్, మా వాడు చదువుకునే స్కూల్, అక్కడనే ఫుడ్ పెడతారట. మొత్తానికైతే రిటర్న్ అయిన తర్వాత ఈ స్కూల్కున్న మా రూమ్కి రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేసి మళ్ళీ కొద్ది దూరం పోవాలన్నమాట. ఇట్లా వెహికల్స్ బాగానే ఉంటాయి హైదరాబాద్లో, కొంచెం ఇక జాగ్రత్తగా వెళ్ళాలి. రెగ్యులర్గా వాడిని అయితే స్కూల్కి పంపించాలి రేపటి నుంచి అని డిసైడ్ అయినా. మొత్తానికైతే కొంచెం లెంతీగానే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.